ఎడారిలో స్టోరీ. నవంబర్ 26వ తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందరం. కాలేబు ఆమెను చూచి నీకేమి కావాలనని ఆమెను అడిగెను. అందుకామె నాకు దీవెన దయచేయము, నీవు నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు గనుక నీటి మడుగులను నాకు దయచేయుమనగా అతడు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చాను. యెహోషువ గ్రంథము 15వ అధ్యాయము 18, 19 వచనముల సమాహారము. మెరక మడుగులు పల్లపు మడుగులు కూడా ఉన్నాయి. అవి ఊటలు, నీళ్లు నిలిచిన మడుగులు కాదు. ఎండ వేడిమిలో శ్రమ బాధలు నిండిన ఎడారి భూముల్లో పైనుండి కురిసే ఆనందాలు ఆశీర్వాదాలు ఉన్నాయి. అక్సాకి కాలేబు దక్షిణ భూములనిచ్చాడు. దానిలో ఎండ ఎప్పుడూ మార్చేస్తూ ఉంటుంది. కానీ కొండల్లో నుంచి ఎండిపోని సెలయేళ్లు వస్తున్నాయి. అవి దేశమంతటినీ చల్లార్చి సారవంతంగా చేస్తున్నాయి. జీవితపు పల్లపు భూముల్లో ప్రవాహాలు ఉంటాయి. కఠినమైన ప్రదేశాల్లో, ఎడారుల్లో, ఒంటరి ప్రాంతాల్లో ఇవి ఉంటాయి. మనమెక్కడ ఉన్నా ఈ మెరక మడుగుల్ని ఉపయోగించుకోవచ్చు. కనాను పర్వతాల్లో అబ్రహాము వాటిని కనుగొన్నాడు. మిద్యాను కొండల్లో మోషేకి అవి కనిపించాయి. సిక్లగులో దావీదుకున్న సర్వస్వము నాశనమైనప్పుడు, అతని కుటుంబాన్ని అంతటినీ శత్రువులు చెరగునిపోయినప్పుడు, అతని అనుచరులు అతన్ని రాళ్లతో కొట్టబోయినప్పుడు ఈ ఊటలు అతనికి కనిపించాయి. అతడు దేవునిలో తను తానే ఓదార్చుకున్నాడు. చెట్లు ఎండిపోయినప్పుడు, పొలాలన్నీ వాడిపోయినప్పుడు హబక్కూకు ఈ ఊటలను కనుగొన్నాడు. వాటిలో నుండి దాహం తీర్చుకున్నాక అతడు పాట పాడాడు. నా రక్షణకర్త అయిన దేవుని యందు నేను ఆనందించదను అని. సన్హెరీబు దాడి చేసిన కాలములో యెషయాకి ఈ ఊటలు దొరికాయి. పర్వతాలు ఎగిరి సముద్రంలో పడిపోతున్నాయన్నంత కల్లోలం కలుగుతున్నా విశ్వాసం మాత్రం తన పాట పాడుతూనే ఉంది. దేవుని పట్టణమును తన ధారల వలన ఆనందభరితము చేయునది కలదు. దేవుడే దాని మధ్యనున్నాడు, అది కదిలించబడదు. అగ్నిగుండాలలో హతసాక్షులు ఈ ఊటల్ని చూశారు. సంస్కర్తలు శత్రువులతో సంఘర్షణల మధ్య ఈ ఊటల్లోనిది తాగారు. మన హృదయాల్లో ఆదరణకర్త ఉంటే సంవత్సరం పొడుగునా మనకు అవి అందుబాటులో ఉంటాయి. దావీదుతో కలిసి చెబుదాం, నా జలధారలనియు దేవా నీలో ఉన్నవి అని. ఈ ఊటలు ఎన్ని ఉన్నాయో, ఎంత ప్రశస్తమైనవో. దేవుని పరిపూర్ణతను చేజిక్కించుకోవడం ఎంత మంచిది. ఎడారి అంతు లేకుండా ఉంది, ఎడారి బోసిగా ఉంది. దాహం తీర్చే ధారలెక్కడున్నాయి, తుఫానికి ఆశ్రయం ఎక్కడ ఉంది. ఎడారి చాలా ఒంటరి ప్రదేశం, ఆదరించే మాటలు వినబడని దేశం. నా మనస్సును ఆహ్లాదపరిచి ఓదార్చేవారు కనబడని ప్రదేశం. భూగర్భంలో దాగిన ఊటల సవ్వడి గలగల వినబడింది. పచ్చని చెట్లు, పాడే పక్షులు ఆ ప్రాంతమంతా నిండాయి. మృదువుగా వినిపించిందో స్వరం. కంగారు పడ్డావెందుకు? రేపేం జరుగుతుందోనని దిగులెందుకు? తండ్రికి తెలియదా నీకు కావలసిన సర్వం? దేవుడు మేము దీవించుగాక. ఆమేన్, ఆమేన్.